హలో పీపుల్, మేమైతే బట్టలు సర్దుతున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా? తిరుమలకి అయితే వెళ్ళాలనుకున్నాం. ఇంకా అన్ని బట్టలు సర్దుకొని చార్జర్ గిర్జర్ అన్నీ పెట్టుకొని ఇంకైతే వెళ్ళిపోయాం. మేము చూడండి ఎలా ఆడుకుంటూ వెళ్ళాము. హేమంత్ అంతా ఫుల్ ఫన్ అబ్బా. ఇంకైతే తిరుమల మెట్లలో అన్ని కాస్ట్ ఉంటాయి. ఏదైనా స్నాక్స్ తీసుకొని వెళ్దామని ఇక్కడ రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చాము. రిలయన్స్ మార్ట్లో వీడు చూడండి హేమంత్ గడు ప్యారలేస్ అన్నీ తీసుకున్నాడు. నేనైతే వాడి కుక్క బిస్కెట్లు తీసుకున్నా. ఇంకా అలా అన్నీ తీసుకొని మేమైతే ఇంకా ఆడ బిల్ పే చేసేసి ఇంకా అలిపిరికి అయితే వచ్చేసాం. బస్ స్టాండ్ నుంచి, తిరుపతి బస్ స్టాండ్ నుంచి. ఇంకా అలిపిరిలో చూడండి భలే ఉంది లొకేషన్. క్రౌడ్ కూడా చూడండి ఎంతమంది ఉన్నారో. అబ్బా మాకైతే భయం వేస్తుంది. హేమంత్ గాడికి చెప్పా టెంకాయ కొట్టిపోరా బయలుదేరదామని. వాడు ఎందుకు లేరా అన్నాడు. అది ఆచారం కదా టెంకాయ కొట్టాలని చెప్పా, కొట్టాడు. ఇంకా చూడండి అందరూ మొక్కుంటున్నారు. ఆడు ఎవరో పొర్లు దండాలు పెడుతుండు. ఇంకా అలా మొక్కొని అలా వెళ్ళిపోయినాము. ఇంకా స్టార్ట్ అయినాం. చూస్తా అంటే ఆడ గోపురం చూడండి ఎంత ఉందో. ఇంకా మాకైతే ఆకాశంలోకి ఉంది గోపురం అట్లే ఎంట్రన్స్లో. ఇంకా ఆడ నుంచి పోతా అంటే వీళ్ళు చూడండి వింతగా సెల్ఫీలు తీసుకుంటాండ్రు, ఫోటోలు తీసుకుంటాండ్రు. అబ్బా ఏమనాలి అబ్బా. కోతిరాజు చూడండి ఏం పరిగెత్తాండి. వీడికి వచ్చినాము, ఇంకా చెక్కింగ్కి వచ్చినాము. ఈయనకి హేమంత్ గనికైతే ఊరికే ఆడ స్మోకర్ అని అరిచా. ఇంకా ఆయన అయితే వింతగా చూస్తాడు. వీళ్ళు ఏమన్నా సిగరెట్లు ఏమన్నా ఎత్తుకొని మేము ఎందుకు ఎత్తుకొని పోతాం స్వామి అన్నట్టుగా చూసినాము. ఇంకా ఆడ నుంచి చెక్కింగ్ అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మధు హేమంత్ అయితే ఫాస్ట్గా నడుస్తాండ్రు. ఇంకొంత దూరం పోతానే మేడలు కడతాండ్రు. ఇక్కడ రాళ్ళతో అట్ట మేడలు కడితే ఫ్యూచర్లో నిజంగానే కడతారంట. వాళ్ళు ఊరు ఇక్కడ 6 అంతస్తులు మేడ కట్టేసి బెంగళూరులో 6 అంతస్తులు పీజీ కట్టాలంట. ఇంకేం చేస్తాము, ఆశకు కూడా హద్దు ఉండాలా, మనకు సిగ్గు ఉండాలా. వీడు హేమంత్ గౌడ్ కష్టపడి కట్టడం ఇష్టం లేక ఎవరో కట్టిన దాని మీద పెట్టేసాడు. చూడండి ఎంతమంది ఎన్ని ఆశలు. అబ్బా ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే బాగుంది. ఇంకా మొక్కున్నాము. చూస్తా అంటే మాకైతే భలే భయం వేసింది. నేను ఎవరో ఫోటోలు తీ అన్నాడు. ఫోటోలు తీసి ఆడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంక ఎంత దూరంలో అంటే కొంత దూరమే అని పిలుచుకోమన్నాడు. వీడు హేమంత్ కూడా చూడండి ఈయన రియాక్షన్ చూడండి. వీడేమన్నాడు తెలుసా మాకు? ఇక్కడ చూడండి నేను నడసలేనని పడిపోయినాడు. ఇంతకుముందు ఏమన్నాడు, ఏంద్రా అప్పుడే అయిపోయిందా మీ కథ అని చెప్పినాడు. వాడే చూడండి పడిపోయినాడు. వీడు నాతో కామెడీ చేసినాడు కొంతసేపు. ఇంకా నేను వీడు ఆడుకున్నాము. మేమిద్దరం అంతే ఆడిపోయినా ఫుల్ ఫన్. చూడండి హేమంత్ కూడా అబ్బా హేమంత్ వాళ్ళ ఇది బదే జాతి, హేమంత్ వాళ్ళ జాతి ఇదే. ఫుల్ ఆడుకున్నా. ఓడు చూడండి నన్ను కోతి అంటాడు. ఆ కోతి నువ్వు అంటాను. చూడండి ఆ కోతి నేనంటా అండి. ఆ కోతి నేనంట. ఏం నా కొడుకు హేమంత్ గడు. ఇంకా మధుగోనికి ఆ కోతి అన్నాడు. ఇంకా వాడు కాదని చూడండి హేమంత్ గడు పోయాడు దర్జాగా కూర్చోన్నాడు. ఏం కూర్చోన్నాడు చూడండి. ఆడ కింగ్ ఈడ కింగ్ అంట, తిరుపతి కింగ్ అంట వాడు. చూడండి ఈడే హేమంత్ గడు. వాడు చూడండి సెలబ్రిటీ అంటాడు. ఇంకా అట్లా చిన్నగా నడుస్తా స్టార్ట్ అయిపోయినాం. చూడండి అందరూ పాపం నడచలేక కూర్చునేసారు. మేము కూడా కొంతసేపు కూర్చున్నాము. 500 మెట్లకే మా కథ అయిపోయింది. చూడండి వీళ్ళు ఎట్ట పెట్టిండు అలా మొక్కుబడిళ్ళకి దీపాలు పెట్టుకుంటా వినారు కర్పూరాలు. ఇంకా మేమైతే ఇంకా గాలిగోపురం దగ్గరికి పోయి వాటర్ అయితే తీసుకొని కూర్చొని లేసు గీసి తిన్నాం. చూడండి గాలిగోపురం వీడికి వస్తే కొంచెం సుఖం మెట్లు. ఇంకా గాలిగోపురం నుంచి ఆడ పోలీసు వాళ్ళు అరుస్తాను ఈ వ్యూ తీసేదానికి. ఇంకా నేను ఆడికి దూకిపోయినా, కాలు తగిలింది, ఆడికి తీసిన. ఇంకా ఆడి నుంచి అట్లా చూడండి షాపులు ఇంకా ప్లెయిన్గా ఉంటుంది ప్రశాంతం. కొందరం నడవచ్చు. నేను మొదలైతే అట్లా మాట్లాడుకుంటా నడిచాము కొందరము. వీడు హేమంత్ గౌడ్ అయితే ఇంకా కామెడీ చేస్తా వచ్చినాడు వెనకాల అరుచుకుంటా. చూడండి వీడు దాన్ని అందుకుంటాడంట పైన ఎగిరినాడు. మనోన్ వల్ల కాల మధు అందుకున్నాడు. మధు కొంచెం హైట్ ఉంటాడు కాబట్టి అందుకున్నాడు. వీడు ఎచ్చలికి వినాడు. అట్లా చూసుకొని ప్రకృతిని ఆనందిస్తా అట్లా వినాము. పోతా చూడండి మాకైతే వీళ్ళు ఏందో రాసినారు. అవేందో పేర్లు అనుకున్నా కాదు, స్లోగాన్స్ అవి. ఇంకా చూడండి ఆ బస్సులు చూస్తా అంటే ఎప్పుడురా స్వామి కిందికి పోయేది, దర్శనం ఎప్పుడైతుందిరా అనుకున్నాము. ఇక్కడ హేమంత్ వాళ్ళ బాస్ కృష్ణుడు ఉన్నాడు. మొక్కున్నాము. ఇంకా ఆడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. మళ్ళీ స్పీడ్ హేమంత్ కూడా టవాల్తో తుడుచుకోలేక ఏడ్చాడు. కొడతాడు చూడండి టవాల్తో. చూడండి ఏం నా గుడికి పోయాడు కొడతాడు టవాల్తో. కొట్టినాడు చూడండి భలే తగిలింది సర్రని. ఇంకా ఈడైతే మేము ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసాము. మా పాత జ్ఞాపకాలు ఫ్రెండ్స్తో పోయిన జ్ఞాపకాలు అన్నీ ఇది చేసుకున్నాము. ఆంజనేయ స్వామి చూడండి వీడికి వచ్చి ఈయన మా బాస్ అనమాట. మొక్కున్నాము. ఇంకా ఆడి నుంచి మొక్కుని చిన్నగా మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాము. ఈ హేమంత్గా అంతా ఎందుకులే స్వామి బాధపడలేకపోయినా నేను. అల్లరి చేసాడు. మన జంగిల్ బుక్లో అట్లే చేసినాడు. ఇప్పుడు తిరుమల ట్రిప్లో కూడా అట్లే చేసినాడు. చూడండి ఆడ చూసిన ఆశలకు కూడా హద్దు లేదు. తిరుమలకు వచ్చే భక్తులకే మేడలు కట్టినారు. చూడండి వస్తాండ్రు జనాలు. భయం వేస్తుంది. చాలా మంది వస్తాండ్రు. ఒక్క అలిపిరి మెట్లలోనే ఇంతమంది వస్తాండ్రు అంటే శ్రీవారి మెట్లలో ఎంతమంది వస్తాండాలా, బస్సులలో ఎంతమంది వస్తాండాలా, కార్లలో ఎంతమంది వస్తాండాలా. చూడండి
ప్రకృతి అయితే భలే ఉంది. మేము అట్టా పోతా అంటే ఇంకా మాకైతే జింకలు కనబడినాయి బా. జింకలు ఈడు హేమంత్ గడు అయితే బిస్కెట్లు, వాళ్ళేమో ఆడ డోంట్ ఫీడ్ వైల్డ్ లైఫ్ అని పెట్టినారు బోర్డులు. చదువుకున్నాడు ఈడ, అయినా కూడా తినిపిస్తాడు. ఇంకేం చేస్తాము, అట్లా ఇంకా వచ్చినాము నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినాము, మొక్కొని ఇంక ఇట్లా పోతాము. ఇంకడైతే రోడ్డు ఉంది, ఆడ కొత్త బ్రిడ్జ్ చేస్తాను బా. ఈ రోడ్డు పైన నుంచి వెళ్ళక రోడ్డుని దాటుకోకన్నా, అంతేలే రోడ్డు మళ్ళీ డేంజర్ కదా రోడ్డు దాటుకొని. రోడ్డు దాటుతానే లోయలు వస్తాయి కదా. ప్రకృతి చూడండి ఎంత బాగుంది, అబ్బా 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 లోయ. ఇంక హేమంత్ అయితే అబ్బా అల్లరి అల్లరి, అబ్బా నైనా ఇంత రాళ్ళంటే భయం వేస్తాను నాకైతే. చూడండి అల్లరి అల్లరి చేసినాడు. మొత్తం లోయ వ్యూ అయితే చూడండి, అది కొండ తిరుమల. మనకు బయట తిరుపతిలో నుంచి కనిపించేంత దగ్గర ఏమి ఉండదు తిరుమల. చూడండి ఆల్మోస్ట్ మేము ఇంకా మోకాలు మట్టి దాకా వచ్చినాము, మోకాలు మట్టి గోపురం దగ్గరికి. హేమంత్ కూడా ఏం మొక్కున్నాడు అబ్బా, మొక్కున్నాడు బా. వీడు ఇంకా పసుపు కుంకుమతో పూజ చేసినాడు, కార్తీక దీపం సీరియల్లో చేసినట్టు. వీడైతే చూడండి బా సేమ్ వాళ్ళు చేసినట్టే చేస్తాడు వీడు. మొక్కున్నాడు, ఏం మొక్కున్నాడో భవనికే తెలియాలా. చూడండి 101 మెట్టు ఎక్కుతా అన్నాడు వీడు. ఎక్కినాడు అట్ట పొల్లుతా ఎక్కినాడు. ఇంకా ఫైనలీ మేమైతే వచ్చినాము, ఇక్కడ దండం పెట్టుకున్నాము. మేమైతే రీచ్ ఇక్కడ అబ్బా స్వామి అనుకున్నాము. ఇక్కడ బోర్డులు అవి వేహారు అంటే డైరెక్షన్స్ అన్నమాట ఇవి. ఇంక మేము ఆకలి ఫుల్ ఉంటే ఇక్కడ బయట తీసుకొని గోబీ రైస్ చెప్పి తిన్నాము. బయట కూడా కొంచెం రేట్లు తగ్గించినారు. హేమంత్ గనికి చూడండి గుండు బా మొక్కున్నాడు, ఏందో గుండు కొట్టినాము. ఇంక నేను గుండుతో అయితే కాసేపు ఆడుకున్నా. ఇంకా ఆడి నుంచి దర్శనానికి అయితే మొదలైపోయినాము. ఇంకా దర్శనానికి పోతా అంటే చూడండి అబ్బా ఎంతమంది క్రౌడు. ఇంకా ముందర లైన్ చూడాలి మీరైతే. బా చూడండి స్వామి లైన్ చూస్తా అంటేనే అమ్మ భయం పుడుతుంది. ఎప్పుడురా దర్శనం అయ్యేది, ఎప్పుడురా స్వామి బయటికి వచ్చేది, ఎప్పుడురా లడ్డు తినేది అన్నట్టుంది నాకైతే. చూడండి అబ్బా బాబా లైన్ అయితే ఎంత పెద్దగా ఉంది స్వామి నైనా. నాకైతే భయం వేసింది. తిరుమలకు వస్తే అన్ని భలే గుండ్లు కనిపిస్తాయి. చూడండి మా హేమంత్ గుండు. ఇంకా దర్శనానికి అయితే ఎంటర్ అయిపోతాము. లోపలైతే అలో లేదు దర్శనంలో ఫోన్. ఇంకా లేక వీడు ఏసీ బస్సులో ఎక్కినాము. వీడు ఏంది ఏసీ పని చేయాలి, ఫ్రీ బస్ అదే. చూడండి గొడవ పడతాను వీళ్ళు పాపం. ఆయన కండక్టర్ గొడవ పడతాడు పాపం ప్యాసింజర్స్తో ఆడ. ఏందో ఏం గొడవ. ఇంక మేమైతే దీపాల కాడికి వచ్చినాము. చూడండి బా ఇదే అండి తిరుమలలో బా వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ తిరుమలలో. చూడండి జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. అబ్బా బాబా మాకైతే చుక్కలు కనబడినాయి. ఇంకా దర్శనం మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయినాం. చూడండి తిరుపతి వ్యూ చూడండి ఎంత బాగుంది, భలే ఉంది బా తిరుపతి ఘాట్ దిగేటప్పుడు.